సో ఇప్పుడు ఈ వాల్మీకి బోయ సామాజిక వర్గం బీటీ నాయుడు, అందువల్ల ఆయనకి మళ్ళీ దొరికింది. అయితే కావలి గ్రీష్మ సర్ప్రైజ్ చాయిస్. ఎందుకు కావలి గ్రీష్మను సెలెక్ట్ చేసుకున్నారు ఒకసారి మనం విందాం. కావలి గ్రీష్మ ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. పీసీఆర్ ఒకసారి కావలి గ్రీష్మ మాట్లాడింది, పోయిన మహానాడులో కావలి గ్రీష్మ ఏ విధంగా మాట్లాడిందో ఒకసారి చూద్దాం. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి 30 రోజుల్లో 60 మందికి రేప్ చేస్తే ఈ పిల్లంతో పబ్బం గడుపుతావా? నీకు మనస్సాక్షి అనేది లేదా? ఆడవాళ్ళ పుస్తులు తెంపేసి నీ పిల్లంతో నువ్వు షికార్కి వెళ్తా. ఫ్రెండ్స్ అమ్ముకొని వాటికొచ్చిన డబ్బులతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క మహిళ తాలి తెంపి నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు. నీకు నిద్రలా పడుతుంది జగన్మోహన్ రెడ్డి. సార్, ఎవరు ఎన్నన్నా మీకు మేము వాగ్దానం చేస్తున్నాం సార్. యువత నుంచి, మహిళల నుంచి, ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు సార్, సీనియర్స్ ఉన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి సీనియర్స్ ఉన్నారు. లోకేష్ అన్న స్ఫూర్తితో ఉన్న యూత్ ఉంది. ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి అని ఇంటికొచ్చిన బస్సులో నుంచి ఈడ్చి తంతాను సార్. నా కొడకల్లారా, రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు. సో ఒకసారి స్పందన స్పీచ్ విన్నారు కదా కావలి గ్రీష్మ. ఆమెను కౌన్సిల్లోకి ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఇప్పుడు కౌన్సిల్లో కావాలి. కౌన్సిల్ అసెంబ్లీలోనేమో క్లియర్ మెజారిటీ టువర్డ్స్ టీడీపీ. 175 మందిలో 164 మంది టీడీపీ, 11 మంది మాత్రమే వైసీపీ. అందుకని అసెంబ్లీకి వైసీపీ రావట్లేదు. వస్తే బుల్డోజ్ చేస్తారు. కానీ కౌన్సిల్లో ఎవరిది మెజారిటీ? వైసీపీది. ఎందుకంటే కౌన్సిల్ శాశ్వత సభ, 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి. 2028 వరకు కూడా కౌన్సిల్లో వైసీపీ మెజార్టీ ఉంటుంది. మీకు అసెంబ్లీకి వైసీపీ అటెండ్ కావట్లేదు, కానీ కౌన్సిల్కి రోజు అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే కౌన్సిల్ చైర్మన్ మోషన్ రాజు వైసీపీ, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, కౌన్సిల్లో స్టిల్ వైసీపీ మెజార్టీ కదా. సో ఇటువంటి వాగ్దాటి కలిగిన నేతలు కావాలి. కొంచెం అంటే పర్సనల్ గా కూడా అలిగేషన్ చేసిన ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతీ రెడ్డి గురించి చూసా. ఇది లాస్ట్ మహానాడులో ఆమె చేసిన స్పీచ్. సో కౌన్సిల్లో ఇట్లా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉండాలి వైసీపీ మీద అని చెప్పి ఆమెను ప్రత్యేకంగా కౌన్సిల్కి సెలెక్ట్ చేశారు. ఒకటి మహిళకు ఇచ్చినట్టు అవుతుంది. రెండవది ఏంటంటే ఆమె ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. ఈమె కావలి గ్రీష్మ అంటే ఇంతకుముందు ఈమె మదర్ ప్రతిభా భారతి, కావలి ప్రతిభా భారతి. మన చిన్నప్పుడు మనం చూసుంటాం 99 to 2004 మధ్యలో అసెంబ్లీ స్పీకర్, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిభా భారతి ఉన్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేత ఉంటే రాజశేఖర్ రెడ్డిని కూడా ఆమె గడగడలాడించింది ప్రతిభా భారతి. 99 to 2004 స్పీకర్ గా ఉండి అంతకుముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా ప్రతిభా భారతి పనిచేసిన వ్యక్తి. సో ఆ తర్వాత ప్రతిభా భారతి గెలవలేదు ఎప్పుడు కూడా. 2004 తర్వాత ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా గెలవలేదు ఆ నియోజకవర్గం నుంచి. మొన్న కూడా ఆ రాజాం సీటు ప్రతిభా భారతి ఆశించినా సరే అక్కడ కొండ్రు మురళికి సీట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో, ఆ సమీకరణాల నేపథ్యంలో ప్రతిభా భారతి కూతురు గ్రీష్మ ఉన్నత విద్యావంతురాలు కాబట్టి ప్రతిభా భారతికి ఎట్లాగో మన సీట్ ఇవ్వలేదు, చాలా ఎలక్షన్లో సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆమె కూతురికి అవకాశం కల్పించారు. ప్లస్ మీరు వాయిస్ కూడా చూసుంటారు కదా, చాలా గట్టిగా కౌన్సిల్లో ఈ విధంగా వైసీపీ మీద అటాక్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అసెంబ్లీలో ఎవరు వైసీపీ మాట్లాడేందుకే లేరు, ఎవరు రావట్లేదు. కానీ కౌన్సిల్లో వేరే విధంగా ఉంది. మీరు చూస్తే కనుక కౌన్సిల్లో సినారియో వైసీపీ గట్టి వాయిస్ వినిపిస్తుంది. సో ఇటువంటి వాళ్ళు కౌన్సిల్లోకి వస్తే కనుక వాళ్ళని బుల్డోజ్ చేస్తారు వైసీపీ వాళ్ళన్న ఉద్దేశం ఒకటి. రెండోది, చంద్రబాబు ఏం చేసినా చాలా క్యాలిక్యులేటెడ్. ఎస్సీలో ఇప్పుడు మాల సామాజిక వర్గాన్ని సంతృప్తిపరచాలి. ఎందుకు సంతృప్తిపరచాలి? వర్గీకరణ చేయబోతున్నారు. వర్గీకరణ వ్యతిరేకించేది ఎవరు? మాలలు. సపోర్ట్ చేసేది ఎవరు? మాదిగలు. సో మాదిగలకు అనుకూలంగా వర్గీకరణ చేసినప్పుడు ఎవరిని సాటిస్ఫై చేయాలి? మాల సామాజిక వర్గం చేయాలి. తెలంగాణలో కూడా అదే జరిగింది. అద్దంకి దయాకర్కి ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు? వర్గీకరణ ఇక్కడ చేయబోతున్నారు కాబట్టి మాలలు కొంత అఫెండ్ కావద్దు.
వర్గీకరణ ఎక్కడైనా వ్యతిరేకించేది మాలలే. అవును. వర్గీకరణ కావాలని కోరేది మాదిగలు. తెలంగాణలో మాదిగల సంఖ్య ఎక్కువ, ఆంధ్రాలో మాత్రం మాలల సంఖ్య ఎక్కువ, మాదిగల సంఖ్య తక్కువ ఉంటుంది కంపారిటివ్. ఓకే. సో రివర్స్ అన్నట్టు తెలంగాణలో మాదిగల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మాదిగల్లో ఆల్మోస్ట్ 50% సగంలోనే మాలలు ఉంటారు. అక్కడ మాత్రం రివర్స్, వెస్ట్ గోదావరి అయితే మొత్తం మాల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కొంచెం రాయలసీమలో మాదిగలు ఎక్కువ ఉంటారు. సో అందుకని ఇప్పుడు మాల సామాజిక వర్గాన్ని పాసిఫై చేసినట్టు అవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కమిషన్ వేశారు మందకృష్ణ మాదిగ కోరిక మేరకు చంద్రబాబు నాయుడు. ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడే. వర్గీకరణ ఫలాలు చంద్రబాబు నాయుడు హయాంలోనే 96, 97 నుంచి 2000 వరకు అమలయ్యాయి. కానీ వర్గీకరణ 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయలేదు, ఎంత డిమాండ్ వచ్చినా సరే. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఆయన ఫేవర్ ఆఫ్ వర్గీకరణ అని ఎన్నికల క్యాంపెయిన్లో కూడా చాలాసార్లు చెప్పారు. వర్గీకరణ చేయబోతున్నారు. కాబట్టి కొంత మాలలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో కావలి గ్రీష్మకు అవకాశం కల్పించారు. సో ఏది చేసినా చంద్రబాబు నాయుడు చాలా